మెట్లు ఇవని వాళ్ళు అంటే ప్రభుత్వం నుంచి వచ్చేదాకా ఆగి కన్నా మనం చేసుకుంటే బెటర్ కదా. అవును కదా బాగా చాలా ఇబ్బంది పడుతున్నాం బాగా ఆ రూట్ అయినా. ఇదా బాగానే అల్లదా అది బాగానే ఇక్కడ ఒకటి ఎట్టాలి బాగానే అసలు లైట్. అన్నీ బాగానే ఇది యాపిల్ తింటారా? యాపిల్ తిని నేను అసలు అనుకున్నాను బాగానే, కాకపోతే సంక్రాంతి మూవీ కొట్టిందా అనుకున్నాను బాగా, ఇంక ఇప్పుడే కొట్టించవచ్చు. ఫ్రెండ్స్ ఈ దారి చేయడానికి కారణం ఏంటంటే అది అక్కడ నుంచి అయితే మేము వెళ్తాం అనమాట. ఆ దారి అనమాట చాలా అంటే వర్షం గట్ట వచ్చేటప్పుడు పైనుంచి వాటర్ వచ్చేస్తుంది అనమాట. అది వచ్చేసి అంటే గొయ్యికిలా కొట్టేసింది అనమాట. దారి ముందు దారి అయితే అదే అనమాట, కాలువకు దారి అనమాట. అది మా కాలువ అనమాట, కనిపిస్తుంది కదా. బట్టలు ఉతుక్కున్నాక కావచ్చు, లేదంటే చేపలు పట్టుకున్నాక కావచ్చు, లేదంటే ములగడానికి వెళ్ళేటప్పుడు కూడా కావచ్చు, లేదంటే కాలువతో మాకు చాలా పనులు ఉంటాయి. కాబట్టి ఏంటంటే దారి అనేది సరిగా లేకపోతే ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇక్కడ చాలా ఇరుగ్గా ఉంటుంది అనమాట. మగళ్ళే నడలేరు, అలాంటిది బట్టలు పట్టుకొని బకెట్లు పట్టుకొని ఆడవాళ్ళు నడడానికి చాలా చాలా ఇబ్బంది పడేది అనమాట. అందువల్ల ఏంటంటే ఈ భవానీ పూనుకోవడం జరిగింది అనమాట. అసలు యాక్చువల్గా అయితే ఊరంతా కొట్టుకోవాలి అసలు, కాకపోతే ఏంటంటే భవానీ అయితే ఒక ముందడిగేసి అయితే స్టార్ట్ చేశారనమాట. అదైతే పూర్తి అయిపోద్ది ఈరోజు అయితే ఖచ్చితంగా. అప్పుడు మాకు వే కూడా చాలా బాగుంటుంది అనమాట. నిజంగా దాని మీద ఒక 100 రెట్లు బెటర్ అనమాట ఈ దారి అయితే. చాలా అంటే చాలా బాగుంది చూడటానికి కూడా. మా లోరని పాకేసేస్తాం బాగా ఇక్కడ. అవును బాగా పాకే తూరుకుంటాయి మనవి బాగానే. ఇంకో బాగానే ఇది మాదే ఇక్కడ ఉండేది కదా బాగానే మందే వేస్తే ఊరుకుంటాయండి బాగానే. అవి మొన్న మీటింగ్ జరిగింది కదా అని కర్మయోగి అని ఒక మీటింగ్ అక్కడ సచివాలయంలో బాగానే అప్పుడు పెట్టాం బాగానే దీనికి మెట్లు ఇవని. వాళ్ళు అంటే ప్రభుత్వం నుంచి వచ్చేదాకా ఆగి కన్నా మనం చేసుకుంటే బెటర్ కదా. ఇప్పుడు మనం కష్టపడిన వాళ్ళం ఏంటండి, వచ్చినాయి ఇప్పుడప్పుడే రావు అని అప్పటిదాకా అలా వెయిట్ చేయలేం కదా. కొన్ని మనకేం పని చేత కదా చేసుకోవచ్చు ఈజీగా. ఇది 40 రోజులు బాని మాల 41 రోజులు బాని. ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలైనా 41 రోజేనా సార్? అది శివమాల వేస్తారా కదా బాని 9 రోజులు. నేను శివభావాని బాగానే అడవిలో తొక్కారు గుండం తొక్కేటప్పుడు వెళ్ళాను బాగానే. అన్ని ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఈసారి రేవల్ వస్తుంది బాగా, అప్పుడు తీసుకెళ్తాను రేవల్ల బాగానే అయితే తొక్కింటారు బాగా. భవానీలు రేపు ఇదిగో ఇక్కడ ఉన్నది మళ్ళీ మన తిమ్మాపురం దగ్గర. రేపే బాగానే. రేపంటే రేపు కాదు, ఇన్ని గుండాలని ఉంటాయి బాగా, లేదంటే ఎప్పుడు మంచి రోజు అయితే అప్పుడా? ఇన్ని గుండాలంటే బాగా గుండం పెట్టుకుందని అనుకున్నారంటే బాగా మన ఊరి దగ్గర దానికి మంచి రోజు గట్ట చూసి. మన ఊర్లో ఏంటంటే మన ఊరైనా కాదు ఎవరైనా సరే ఒక పని చేసిన తర్వాత పేరు పెడతారు బాగానే. అలా కొడితే బాగుంది కదా, ఇలా కొట్టారేంటి, అది ఒకటి బాగా అలవాటు అయిపోయింది బాగా.
అంతే అలాగే బాని అది నరికేలా కూడా. అవును బానే. ఈ దారికి ఇంకో విషయం ఏంటంటే బానే ఈ ఇసుక కొట్టదు బాని, ఇది కొట్టదు. అవును బాని. కానీ బాని ఇటేటో ఇసుక పడి ఉంటే బాని మనం ఆటోలకి ఇక్కడే వసూలు చేసుకుందాం బాని. ఒక నెలలో 1,00,000 రూపాయలు వచ్చేసింది బాని. గుడి కట్టించేసుకుందాం. అవును బాని, గుడి కట్టించేసుకుందాం చూడు. ఎంత అందంగా ఉండేది బాని నిజంగా, అసలు మర్చిపోలేకపోతున్నా ఎంత అలా కాదా బాని. గొడ్డలు బాని. ఆలోచన రావడం వేరు, చేయడం వేరు బాని. చాలా మంది చెప్తారు కానీ అంటారు. ఉన్నాయి బాని. ఈ తుప్పలు కొట్టు ఉపాధి పని వచ్చాకే అలవాటు చేసింది బాని. తుప్పలు కొట్టు అందుకే నీట్ కొడతారు చూడండి చాలా మంది చేయలు. తుప్పలు కొట్టు దిరం కొట్టు కూడా కాదు, ఉపాధి పని వచ్చాక బాగా అలవాటు చేస్తున్నారు. గుణపాలు ఇచ్చింది బాని మరి ప్రభుత్వం, ఇప్పుడు గుణపాలు కూడా ఇస్తలే. అందుకే కూడా నిజంగానే అందుకే ఇస్తలేదులే. బీహార్ రాష్ట్రం కూడా ఎక్కడ బాగా అలాగే వాళ్ళ కోసమని రోడ్లు వేసారు బాగా ఇంటి ముందు. ఆ తారు పట్టుకుపోయి చూడు, తారు పట్టుకుపోయి అమ్మేది ఉన్నారు మరి. మీరు ఇటు వెలకపాలెం ఆడ సార్ దూసరపా మాట మన చాలా బెటర్ అని ఒక్కడు ముట్టుకోడు. ఆ పోయినా తీసుకున్నారు అంతే, వాళ్ళు వదిలేసినాయి అయ్యా ముక్కలు. ఇంకా గవర్నమెంట్ సొమ్ము అలా పాడు చేస్తే చెన్నై లేడా బండు సాయి లేడా? మరి ఏం బాగా రావచ్చు కదా, చెప్పేవా? ఇంక ఈ దారికి వెళ్ళాలి, మీరు వెళ్ళినా వచ్చేసి మధ్యాహ్నం సార్. చెప్పులు లేవురా, చెప్పులు లేవు ఒక్కరికినా. ఒరే చెప్పులు లేవుతారా, షూ ఇస్తారు కదా. అబ్బా అబ్బా సార్ అంత బాగుంది చక్కగా.
అక్కడ దాకొచ్చి ఏం చేస్తానంటే బావని అయ్యో మర్చిపోయి అక్కడ చేసి దాని అనుకుంటే అలవాటు పోతాను మళ్ళీ అవును జాగ్రత్త కుదరదు మేత తీస్తే తాళ్ళు తీసాను చివర్లో అంత బలం లేదు బాని చివర్లో బలం లేదు కదా అందుకే పడతలేదు మూసిదా వాళ్ళు అడ్డిదా ఈసారి ట్రాన్స్ఫర్ ఇంకా ఇక్కడికి వెళ్ళి చక్కగా చిన్న కట్టేది బాగా ఇప్పుడు గొడ్ల మనం కత్తి తెచ్చి